डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं। थैंक यू वेरी मच। हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेस होंगे, खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है, वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज, एजिटेशंस बहुत ज़्यादा हो जाते हैं, तो उस पर आपकी ये चुनौती के साथ साथ और क्या क्या चुनौतियाँ होंगी? थैंक यू। ये चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह, ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट, देयर इज नो बार ऑन दैट, एब्सोल्युटली नो बार ऑन दैट। सो आवर रिक्वेस्ट टू दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए, कॉन्स्टिट्यूशनल मीन्स में करिए, डोंट गो बियॉन्ड दैट एंड विल सपोर्ट यू आल्सो। సార్ మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది, దానికి సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు దాన్ని చేయడానికి అంటే సిబ్బంది పెంచడానికి ప్లాన్ చేస్తారా, కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారా, ఎట్లా ఉండబోతుంది? పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అనుకున్న అన్ని, నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి. ఇది ఒకటి రెండు మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్లో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి, టాలెంట్ పెంచాలి, స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓన్లీ జనాల్ని పెంచి జస్ట్ స్టాఫ్ని పెంచితే లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎనీవే వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము. అయితే ఒకటి ఏంటంటే పోలీసులో భాగంగా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ పోలీసింగ్లో ఇంపార్టెంట్ భాగం అది, ఇక్కడ విజిబుల్ పోలీసింగ్లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది. దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాము. మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాము. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ రిపోర్ట్స్. కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ రిపీట్ చేయండి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మనము ఫోర్స్ తీసుకున్నప్పుడు జస్ట్ ఉన్నాడు ఒకడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి టికెట్ పోస్ట్ చేయలేము ఆయన్ని. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆయనకు ఆ పరమైనటువంటి ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతారో లేదా కూడా చూసుకోవాలి. కాబట్టి అది చూసి ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్డ్ వింగ్స్ ఇవి. జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి చేయడం కష్టం. కాబట్టి అది అవుతుంది కొంచెం. ఆల్రెడీ మీకు చూస్తున్నారు లాస్ట్ 2 yearsలో 22-21 monthsలో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్కి, సైబర్ సెక్యూరిటీ వింగ్కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ 30% పెంచినారు. వాళ్ళకు వెహికల్స్ ఇచ్చారు, కొత్త వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు వేరెవర్ ఇప్పుడు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా హర్యానా, ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో పోయి రైడ్లు చేస్తున్నారు. వాటికి కూడా సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నాము. అక్కడ లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ TGCSB యాజ్ వెల్ యాజ్ ఈగల్. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్లు ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్గా మారుతున్నాయి. వాటిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత? అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు వితిన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్.